బెనిఫిట్ అయ్యి ఈరోజు నీ స్టాండ్ ఏముండాలా? అది కూటమి, నీవు అపోజిషన్ అయితే ఇండియా కూటమితో ఉండాలి. లేకపోతే నీవే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని నువ్వు ఆ కేసీఆర్ ఇంకెవరో 10 మంది కలిసి మీరు ఒక థర్డ్ ఫోర్స్ తయారు కావాలి. అటువంటిది ఎటు కాకుండా అయితే మగ కావాలి, అయితే ఆడ కావాలి. ఈరోజు ఏదైతుందో చెక్క కూడా ఏదైతుందో గుర్తింపు ఉన్నది, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అవుతుంది, వాళ్ళు కూడా ఓటు హక్కు ఉంది. ఆ పని చేయొద్దని ఏదైతుందో మీ తిరుపతి ప్రెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. నీవు ఈ రెండిట్లో ఏదో కాదు ఈ పని చేస్తున్నావు. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే అయితే ఆబ్సెంట్ ఉండు, బహిష్కరించే ఎన్నికలు, లేదా ఇండియా కూటమి చేయి. అప్పుడే నీ ఏదైతుందో నీకు ఇక్కడ ఏదైనా అన్యాయాలు జరుగుతున్నాయా, నీకేదైనా సేఫ్ గార్డ్ చేయాలా, వాళ్ళు నీ రిస్కులు వస్తారు. అటువంటిది నీ కేసుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కడ బీజేపీని క్రిటిసైజ్ చేస్తే, బీజేపీని ఎదిరిస్తే నేను జైలుకు పోతాను. దాంతో సేమ్ కేసీఆర్ 2014లో విభేదించిండు, 2018లో మోడీ లేదు గిడి లేదన్నాడు, 19లో చేశాడు. ఎప్పుడైతే జిఆర్ స్వామి 2022 వరకు ఆల్ అవుట్ అన్ని ఇష్యూలో, కాంట్రవర్సీ ఇష్యూలో కూడా ఏదైతుందో ఈ సపోర్టెడ్. ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా తర్వాత విరమించుకున్నది బీజేపీ. దానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు కేసీఆర్ గారు కానీ సపోర్ట్ చేశాడు. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకోలే. నేను అనుకుంటా కదా, అంటే ఆయన కేసులు ఆయన బిడ్డ భయానికి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎక్కడ జైలుకు పోతామనే ఉద్దేశంతో ఆయన కూడా ఎన్డీఏకే మద్దతు పలికే అవకాశం ఉంది, లేదా ఆబ్సెంట్ ఉంటాడు, బహిష్కరిస్తాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నాయకత్వ లక్షణాలుంటే కేసులు జానే. ఇదివరకు 16 నెలలు జైలు పోయినావు, మళ్ళీ జైలుకు పోతావు. ఈ దేశంలో జయలలిత జైలుకు పోయింది ముఖ్యమంత్రి ఉండి, మధుకోడ పోయిండు, లల్లు పోయిండు, చౌతాల పోయిండు, కేంద్ర మంత్రులు అయితే మొత్తం ముఖ్యమంత్రులు పోయిన తర్వాత పోయిన వాళ్ళు ముఖ్యమంత్రుల పదవిలో దుర్వినియోగం చేసిందని లల్లు ప్రసాద్ గారు కానీ, చౌతాల కానీ, అక్కడ జార్ఖండ్ కానీ. ఇక్కడ జయలలిత పోయింది, ఉండేది ఉంటే శశికళకు వచ్చింది, ఆమె కూడా జైలు జీవితం చనిపోయింది. తో జైలుకుని కొత్త ఏం కాదు, కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అయితే ఆ కూటమిలో లేవు గనుక ఎన్డీఏ కూటమి తీసుకో, లేదా ఒక కూటమి తయారు చేయి. అది కాకుండా ఏదైతుందో ఈరోజు నీ స్వప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఇచ్చిన ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా నీ జైలు